హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి జున్ను అంటే చాలా ఇష్టం. కానీ జున్ను చేసుకోవాలంటే చాలా మంది ఎలా చేసుకోవాలో తెలీదు. తినాలనిపించినా తినలేని పరిస్థితి. ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో మీరు జున్ను ఎప్పుడైనా మీకు ఇష్టమైనప్పుడలా తినవచ్చు. సరే, జున్ను ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు తినాలనుకున్నా ఈజీగా తినొచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. జున్నును ఖచ్చితంగా ట్రై చేయండి. కావలసినవి: చైనా గ్రాస్ ప్యాకెట్ 40 రూపాయలు ఉంటుంది. బయట మార్కెట్లో దొరుకుతుంది. చైనా గ్రాస్ ని ఒక గిన్నెలోకి తీసుకుని మునిగే వరకు నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. జున్నులోకి కావాల్సిన పదార్థములు: జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, మిరియాలు, యాలకులు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాని సన్నగా నేను చూపించిన విధంగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన తర్వాత పక్కనుంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో యాలకులు, మిరియాలు, పంచదార 4 స్పూన్లు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఖాళీ పాత్ర తీసుకుని 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఒక్క ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు పడతాయి, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు పాలని 2 పొంగులు వచ్చే వరకు కాగనివ్వాలి. కాగిన పాలల్లో చైనా గ్రాస్ వేసుకొని పాలని తిప్పుతూ ఉండాలి. చైనా గ్రాస్ కారిగే వరకు తిప్పుతూ ఉండాలి. చైనా గ్రాస్ కలిగిన తర్వాత యాలకులు, మిరియాలు, పంచదార మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్న మిశ్రమాన్ని పాలు, చైనా గ్రాస్ కలిగిన పాలల్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మన మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చైనా గ్రాస్ పాలల్లో వేసి కలుపుకోవాలి. మంచిగా కలిసిన మిశ్రమాన్ని కొద్దిసేపు 1-2 నిమిషాలు మరగనివ్వాలి. చైనా గ్రాస్ పాలు మరుగుతూ ఉండంగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి గాని డాల్డా గాని రాసుకుని ఆ పాత్రని పక్కన ఉంచుకోవాలి. మనం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్న ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న జున్నుపాలని ఆ ప్లేట్లో పూసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్నుపాలలోకి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు మొక్కలని యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్నుపాలని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. జున్ను చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా తినేయడమే. చల్లారిన తర్వాత మన జున్ను ఎలా ఉంటుందో సేమ్ ఈ జున్ను కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి. టేస్ట్ బాగుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి.